అభ్యర్థులు సో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ వన్స్ మీరు ట్రై చేసిరనుకోండి, లైఫ్ టైం మీకు ఆర్ఆర్బీ కావచ్చు, ఇతర గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగానికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వరన్నమాట. సో వన్స్ మీరు దొరికితే అక్కడ వచ్చేటువంటి ఒక మార్క్ ఏంటో కానీ లైఫ్ మొత్తం మీకు నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం చేయకండి. అయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే బ్లూటూత్ కావచ్చు, లేకపోతే ఇతర హెడ్సెట్స్ కావచ్చు, లేకపోతే ఇతర వాచెస్ కావచ్చు, అలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ఈవెన్ క్యాలిక్యులేటర్తో సహా ఏవి కూడా మనకు ఎగ్జామ్ హాల్లో ఎలో ఉండదన్నమాట. సో వీలైనంత వరకు వాటన్నింటినీ కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఏవి కూడా క్యారీ చేయకండి. కొన్ని సెంటర్లలో మనకు గతంలో ఎగ్జామ్ జరిగినప్పుడు మనకు మన చేతి మీద కొన్ని విలువైన అంటే నార్మల్గా రీజినల్ సంబంధించిన దారాలు కావచ్చు, లేకపోతే మెడలో కొన్ని దారాలు కావచ్చు, సో తీపిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అది మీరు గమనించవలసినటువంటి విషయం. ఓకేనా? సో బెల్ట్ కూడా తీపిస్తారు బాయ్స్కి వచ్చేసరికి. సో జాగ్రత్తగా ఉండండి. సో వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ చేయకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీటితో పాటుగా అభ్యర్థులు పెన్ పేపర్ సంబంధించిన విషయాలు. సో మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి అందరికీ ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి పెన్ క్యారీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు అభ్యర్థులు అనుకోవచ్చు, మరి కొన్ని రీజనింగ్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, మేము క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, సో వాటికి ఎట్లా మాకు పెన్ పేపర్ రఫ్ పేపర్ కావాలి కదా అని చెప్పి. సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడ జరిగినా కానీ, ఏ ఎగ్జామ్ సెంటర్లో అయినా కానీ మనకు పెన్ను వాళ్ళే ఇస్తారు, రఫ్ షీట్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వారు ఇచ్చినటువంటి రఫ్ పేపర్ మీద మన హాల్ టికెట్ నెంబర్, మన పేరు, లేదంటే మన కంప్యూటర్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసి ఆ మిగిలిన స్పేస్ మొత్తాన్ని మీరు వాడుకోవచ్చు. మీకు ఎన్ని రఫ్ పేపర్లు కావాలంటే అన్ని ఇస్తారు వాళ్ళు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీకు పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పెన్స్ ఏవైతే ఉన్నాయో. సో మీరు వీలైనంత వరకు పెన్నులు కూడా తీసుకోపోకండి. మీకు అంతా డౌట్ అనిపిస్తే ఒక పెన్ తీసుకోపోండి, ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? సో కొన్ని ఎక్కడైనా తప్పని పరిస్థితుల్లో పెన్నులు అంటే అందుబాటులో లేకపోతే తప్ప మ్యాక్సిమం మీకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకు గైడ్లైన్స్లో ఉన్నటువంటి రూల్ ఏంటంటే పెన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, రఫ్ షీట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఎలాంటి రఫ్ షీట్స్ కూడా క్యారీ చేయడానికి ఇక్కడ వీలు లేదనమాట. ఓకేనా? సో ఇవి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి గైడ్లైన్స్ అనమాట.